హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం చివరి వరకు వినండి. ఒక తాగుబోతు అతని భార్య ఇద్దరూ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. భార్యనేమో నరకానికి వెళుతుంది. ఆమెకు ఆశ్చర్యం, స్వామి, నేను ఎన్నో పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు చేశాను. వీటన్నిటికంటే నన్ను కట్టుకున్న ఆ తాగుబోతు వాడితో చాలా కష్టాలు అనుభవించాను. అలాంటిది నేను నరకానికి రావడమేమిటి, ఆయన మాత్రం స్వర్గానికి వెళ్ళడమేమిటి అని అడుగుతుంది. నువ్వు తీర్థయాత్రలు చేసుకుంటూ కూడా నీ భర్త చేసే జల్సాల గురించే ఆలోచించేవానివి. కానీ నీ భర్త మత్తులో ఉన్నా కూడా నువ్వు వెళ్ళే ప్రతి గుడిలో దేవుణ్ణి నీ క్షేమం గురించి, మీ పిల్లల క్షేమం కోసమే ప్రార్థించేవాడు. గుడి దగ్గర ధర్మం చేసి 10 మందిని పంచుకోమని పంచాయతీ నువ్వు పెడితే ఎంత ధర్మం చేస్తున్నాడో తెలియక చేతిలో ఉన్నదంతా దానం చేసేవాడు నీ భర్త. నువ్వు ప్రతిరోజు పూజ చేసి పక్కింటి వాళ్ళ అన్యోన్యత, వాళ్ళ ఎదుగుదల చూసి నువ్వు ఏడిస్తే ఎంత కష్టంలో ఉన్నా దొరికిన దాంతోనే సంతోషంగా 10 మందితో గడిపేవాడు నీ భర్త. కొంతమందిని ముంచి పాపిష్టి సొమ్ము సంపాదించిన వాళ్ళని నువ్వు ఆదర్శంగా తీసుకుంటే ఎవడి పొట్టా కొట్టకుండా, ఎవరి కడుపు మంట పెట్టకుండా సొంత కష్టాన్ని నమ్ముకున్నవాడు నీ భర్త. కట్టుకున్న వాడి గురించి నువ్వు కన్నవాళ్ళకి కథలుగా చెడ్డగా నువ్వు చెబితే తాగుబోతైనా తన కుటుంబం గురించి అందరితో పోరాడేవాడు నీ భర్త. చివరిగా నువ్వు నీ భర్తని ఎవరికి పరిచయం చేసినా తాగుబోతు వాడని అవమానించేదానివి. కానీ నీ భర్త నీ గురించి అందరికీ ఒక్క మాట కూడా చెడుగా చెప్పని గొప్ప త్యాగమూర్తి. పైగా నా భార్య నన్ను భరిస్తుందని గొప్పగా చెప్పేవాడు. అహంకారం, దురాశ, పిసినారితనం, లేఖితనం లాంటి చెడు గుణాలు కాదమ్మా. అది కేవలం ఒక అలవాటు మాత్రమే. అందులో మంచివారు ఉంటారు, చాలా చెడ్డవారు కూడా ఉంటారు. కాబట్టి తాగుబోతు వాళ్ళందరూ దుర్మార్గులు కాదు. గుడులకు పోయి విభూది పెట్టుకున్న వాళ్ళంతా సన్మార్గులు కాదు మిత్రమా. తెలుసుకోండి. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.